కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఇతరులతో కంపేర్ చేసుకుని, చూడు వాళ్ళు చాలా బాగున్నారు కదా, చాలా హ్యాపీగా ఉన్నారు కదా, లేదా వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్లో, ఇలా కంపేర్ చేసుకుంటుంటాం. అసలు నిజానికి ఎంజాయ్మెంట్లో జీవితం అర్థం కాదు, లేదా హ్యాపీనెస్లో లైఫ్ అంటే ఏంటో అర్థం కాదు. మనకుండే ఎక్స్పీరియన్సెస్, అనుభవాలతోనే లైఫ్ అంటే ఏంటో అర్థమవుతుంది. అసలు మనకి విధి కష్టాలు పెట్టకూడదు, లేదా రకరకాల సవాళ్ళు మన ముందుకు తేయకూడదు అని ఆలోచించకూడదు. ఎన్నొచ్చినా నేను తట్టుకుంటాను అని ఆలోచించాలి. పొద్దున్నే నిద్ర లేవగానే ఈరోజు ఎంత పెద్ద ఛాలెంజ్ వచ్చినా నేను ఫేస్ చేస్తాను. ఒక్కసారి ఇలా అనుకోండి, ఈరోజు నాకు అసలు ఏమీ రాకూడదు, అన్నీ హ్యాపీగా వెళ్ళిపోవాలి, నేనంతా సూపర్ సూపర్ డూపర్ అట్లా ఆలోచించొద్దు. నేను ఎన్ని వచ్చినా, ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా, నేను ఎలా ఉన్నా నేను ఇలానే ఉంటాను. ఎన్ని సవాళ్ళు ఎదురైనా నేను చాలా స్ట్రాంగ్గా ఉంటాను. ఎన్ని కష్టాలు ఎదురైనా నేను నా ఫోకస్ పక్కకు పెట్టను. ఏదొచ్చినా సరే నేను డీల్ చేసుకుంటాను, ఏదొచ్చినా సరే నేను హ్యాండిల్ చేసుకుంటాను. ఇంత ధైర్యం ఉండే మనిషిని ఎవడేం చేయగలడు? ఇంత ధైర్యంతో ఉన్నప్పుడు ఎంత విధిరాత మనల్ని కాదన్నా, ఏం జరిగినా సరే నిశ్చలంగా ఉండొచ్చు కదా. ఓ పక్క హిమాలయాలు పడిపోయినా, మహానదులు పొంగిపోయినా నువ్వు నీలానే ఉండాలి. ఏం జరిగితే అది జరుగుతుంది లైఫ్లో.